గాడ్సే గాంధీని గురువులా భావించేవాడు. మరి గాంధీని ఎందుకు చంపాడనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. 1910 మే 12న మహారాష్ట్రలోని బారామతి నగరంలోని ఒక బ్రాహ్మణ్ ఫ్యామిలీలో నాథూరామ్ వినయ్ గాడ్సే పుట్టాడు. తన అసలు పేరు రామచంద్ర. అప్పటికే తన పేరెంట్స్కి 3 పిల్లలు పుట్టి చనిపోయారు. అందుకే ఇంకా ఎవరు చనిపోకూడదని రామచంద్ర అని పేరు పెట్టి ముక్కు పుడక పెట్టారు. నాథూరామ్ తర్వాత 6 సంవత్సరాలకి ఇంకో బాబు పుట్టేదాకా నాథూరామ్ని అమ్మాయిలానే పెంచారు. నాథూరామ్ తర్వాత 6 సంవత్సరాలకి ఇంకో బాబు పుట్టేదాకా నాథూరామ్ని అమ్మాయిలానే పెంచారు. 5th క్లాస్ వరకు నాథూరామ్ బారామతిలోనే చదువుకున్నాడు. ఆ తర్వాత పూణేలో తన చుట్టాలింట్లో ఉన్నాడు. పై చదువుల కోసం అక్కడికి వెళ్ళాడు. ఎందుకంటే అక్కడ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. కానీ అక్కడికి వెళ్ళిన కొన్ని డేస్కే స్టడీస్ ఆపేశాడు. వెంటనే హిందూ నేషనలిస్ట్ ఆర్గనైజేషన్లో ఆర్ఎస్ఎస్లో చేరాడు. యాక్టివ్గా పనిచేసేవాడు నాథూరామ్. హిందూ మహాసభలో కూడా ఒక మెంబర్గా అయ్యాడు. 1932లో మహారాష్ట్రలో సంగ్లీ నగరంలో ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయ్యాడు. అదే టైంలో హిందూ మహాసభలో కూడా చేరాడు. నాథూరామ్ తరచుగా సంస్థకి ఆర్టికల్స్ కూడా రాసేవాడు. ఆ తర్వాత ఆర్టికల్స్ న్యూస్ పేపర్లో కూడా పబ్లిష్ అయ్యేవి. ఎంఎస్ గోల్వాకర్, నాథూరామ్ ఇద్దరు ఆర్ఎస్ఎస్లో మెయిన్ పిల్లర్స్గా పనిచేశారు. ఇద్దరు కలిసి బాబారావు సావర్కర్ హిందీలో రాసిన బుక్కుని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారు. ట్రాన్స్లేట్ చేసిన తర్వాత క్రెడిట్ అంతా గోల్వాకర్కి వెళ్ళింది. 1942 దసరా రోజున గాడ్సే ఓన్గా ఒక సంస్థని స్టార్ట్ చేశాడు. అదే హిందూ రాష్ట్ర దళ్. అదే టైంలో ఆర్ఎస్ఎస్ హెచ్ఎంలో కూడా మెంబర్గా ఉన్నాడు. ఇలా అతను ఆర్ఎస్ఎస్తో ఉన్న అనుబంధాన్ని ఎప్పటికీ వదులుకోలేదు. గాంధీకి కూడా ఆర్ఎస్ఎస్తో మంచి అనుబంధం ఉంది. జన్మలాల్ బజాజ్ గాంధీని వర్ధా ఆర్ఎస్ఎస్ క్యాంప్కి తీసుకెళ్లాడు. అక్కడ డిసిప్లిన్ చూసి గాంధీకి చాలా ముచ్చటేసింది. ఆ తర్వాత అక్కడికి గాంధీ చాలాసార్లు రావడం పోవడం జరిగింది. గాడ్సే తన చావు కన్నా ముందు కోర్టులో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను చాలా ప్రేమతో గాంధీ గారిని గౌరవించాను. చాలా దగ్గర నుంచి తన లైఫ్ చూశాను. కానీ నన్ను కొన్ని విషయాలు బాధ పెట్టాయి. అందుకే నేను గాంధీకి దూరం అయ్యానని చెప్పాడు. అందులో ఫస్ట్ది ఖిలాఫత్ మూమెంట్. ఈ మూమెంట్కి మద్దతు తెలపడంతోనే గాంధీ ముస్లిమ్స్కి దగ్గరయ్యాడు. ముస్లిమ్స్ పవిత్ర స్థలాన్ని కాపాడుకోవడం కూడా ఇందులో ఒకటి. ఉద్యమాన్ని జిన్నా, మొహమ్మద్ షికావత్, ఆలీ లాంటి వాళ్ళు కూడా అపోజ్ చేశారు. కానీ గాంధీ ఉద్యమానికి మద్దతు తెలిపేసరికి వీళ్ళందరూ సైలెంట్ అయిపోయారు. ఈ మూమెంట్ని సక్సెస్ఫుల్ చేయడానికి గాంధీ ముస్లిమ్స్కి బ్లాంక్ చెక్ ఆఫర్ చేశాడు. నేషనల్ కాంగ్రెస్ నుండి ఫుల్ మద్దతు డిక్లేర్ చేశారు. ఇంత చేశాక గాంధీకి ఏమొచ్చింది? ఆ ఖిలాఫత్ మూమెంట్ బాధతోనే ఎండ్ అయింది. ఈ టైంలో హిందూస్ మీద అత్యాచారాలు జరిగాయి. 2 ఫెయిల్యూర్. దేశ విభజన విషయంలో గాంధీ జిన్నా మధ్యలో మిగిలిన బాండ్ బాంబే ప్రెసిడెంట్ కమ్యూనల్ లైన్ రీజన్తో ఉంది. బాంబే ప్రెసిడెంట్ ఒప్పందాల విషయంలో గాంధీ ఎలాంటి ఆలోచన చేయకుండానే సైన్ పెట్టేశారు. దీనితో మత గొడవలు రైజ్ అయ్యాయి. కరాచీలో సింధ్, సిక్పూర్ లాంటి ప్లేసులు చాలా గొడవలు అయ్యాయి. వీటి అన్నిటికీ రీజన్ గాంధీనే. దేశ విభజనతో పాటు రివర్స్ బ్యాంక్ విభజన జరగాలని గాడ్సే చెప్పాడు. ఎందుకంటే అప్పటికి ఆర్బీఐ దగ్గర 375 కోట్లు ఉంది. సపరేట్ అయిన తర్వాత ఇండియా పాకిస్తాన్కి 75 కోట్లు ఇస్తానని ఒప్పందం జరిగింది. ఆస్తులు వేరే రూపంలో పాకిస్తాన్కి 20 కోట్లు ఇచ్చింది. మిగతా 55 ఇవ్వాల్సి ఉంది. డివిజన్ తర్వాత పాకిస్తాన్ కాశ్మీర్లో బాగా గొడవలు చేసింది. దానితో నెహ్రూ పాకిస్తాన్కి 55 కోట్లు ఇవ్వడానికి రెడీగా లేరు. కానీ పాకిస్తాన్ హిందూ మీద 6 గొడవలు రెప్ట్యూన్ ఉంది. ఈ సిచ్యువేషన్ తెలిసి కూడా గాంధీ పాకిస్తాన్కి 55 కోట్లు ఇచ్చేయమన్నాడు. గాంధీ డెసిషన్ని అందరూ అపోజ్ చేశారు. థర్డ్ ఫెయిల్యూర్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ 1930-35 మధ్యలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ కాన్ఫరెన్స్కి బ్రిటిష్ కరాచీలో హెల్డ్ చేసింది. ఆ కాన్ఫరెన్స్కి గాంధీ ఒక్కరే వెళ్ళారు. అక్కడ జరిగేదానికి ఓల్ రెస్పాన్సిబుల్ పర్సన్ గాంధీనే. గాంధీ అక్కడ కొన్ని మార్పులు చేర్పులు చేసే ఛాన్స్ ఉంది. కానీ ఆ టైంలో ఒక యూజ్ అయ్యే తీర్మానం కూడా తీసుకోలేదు. ఈ కాన్ఫరెన్స్కి రమసే డొనాల్డ్ ఇన్ని ఇన్వైట్ చేశారు. హిందూ ముస్లిమ్స్ మధ్య గొడవలు పెంచడానికి అతను కమ్యూనల్ అవార్డు ప్రకటించారని న్యూస్ వినపడింది. ఈ కాన్ఫరెన్స్ తర్వాత గొడవలు ఇంకా ఎక్కువ అయ్యాయి. అదే టైంలో భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల ఉరిశిక్ష కూడా గాంధీనే రీజన్ అని గాడ్సే కోపంగా ఉన్నాడు. వాళ్ళ ఉరిని ఆపేయచ్చని నేతాజీ గాంధీతో డిస్కస్ చేయడంతో గాంధీ నేతాజీని ఎనిమిలా చూసేవాడు. 1948 జనవరి 30న ప్రేయర్ కోసం వెళుతున్న గాడ్సే గాంధీకి అడ్డుగా వచ్చి బుక్కులో నుంచి గన్ తీసి గాంధీని చంపాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.